హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలను మనం ధ్యానించినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఈ వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనక జీవిస్తారో వారు అబద్ధికులని, వారిలో సత్యం ఉండదని, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొని జీవిస్తారో వారు దేవుని ఎరిగి జీవించేవారి వలె ఉంటారని. 5వ వచనము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఈ వాక్యం ప్రకారం ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనుచు వాక్యానుసారంగా జీవిస్తారో వారిలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత చెందుతుందని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యానుసారంగా జీవించులాగున ఈ వాక్యం మన హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్.